శ్రీ తెలుగు వాస్తు ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఇవాల్టి వీడియో ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటి వీడియో. చాలామంది అపార్ట్మెంట్లు కొనుక్కుంటూ ఉంటారు. అపార్ట్మెంట్లలో వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి సమస్య దాని గురించి మనం విశ్లేషణ చేసుకుందాం. నేను చూసినటువంటి చాలా అపార్ట్మెంట్లు మేము కొనుక్కుంటామండి అని చెప్పేసి ప్లాన్లు అంటే ఫ్లోర్ ప్లాన్ పంపించి కరెక్ట్గా ఉందా లేదా అని ఎంక్వైరీ చేసే విధానంలో కూడా చాలామంది రెగ్యులర్గా అడిగే విషయం ఏంటంటే లిఫ్ట్ గురించి వచ్చేటటువంటి ఇబ్బంది. అపార్ట్మెంట్ అంతా కూడా కరెక్ట్గానే ఉంటుంది, ఆ ఫ్లాట్ అంతా కూడా కరెక్ట్గానే ఉంటుంది, ఎక్కడెక్కడ డోర్స్ ఉండాలో ఎక్కడెక్కడ కిటికీలు ఉండాలో అంతా పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ చాలామందికి నెగిటివ్ రిజల్ట్స్ రావడం జరుగుతూ ఉంది. రాబోయేటటువంటి ఒక పెద్ద వీడియో ఉంటుంది, లాంగ్ వీడియో, కొంచెం టైం పడుతుంది. ఆ వీడియోలో కంప్లీట్గా అపార్ట్మెంట్ కొనుక్కునేవాళ్ళు అంటే తూర్పు ఫేసింగ్ అపార్ట్మెంట్ కొనుక్కునే వాళ్ళు ఏ విధమైనటువంటి వాస్తు చూడాలి, పడమర ఫేసింగ్ కొనుక్కునేటటువంటి వాళ్ళు ఏ విధంగా క్రాస్ చెక్ చేసుకోవాలి, ఉత్తరం అయితే ఏ విధంగా, దక్షిణం అయితే ఏ విధంగా, ఇలా 4 వీడియోలు కూడా సపరేట్గా ఇప్పుడు సాధారణంగా వచ్చేటటువంటి డౌట్లు అదేవిధంగా అనుభవాలను బేస్ చేసుకుని వివరించడం జరుగుతూ ఉంది. ఆ వీడియోలో అతి త్వరలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఉన్నటువంటిది ఈ వీడియోలో మాత్రం ప్రధానమైన సమస్య ఒక్కదాన్ని మాత్రమే వివరించడం జరుగుతుంది. అదేంటంటే లిఫ్ట్ అనే విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుచేతనంటే లిఫ్ట్ ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. చాలా అపార్ట్మెంట్లలో తూర్పు మధ్యస్థానంలోని అదేవిధంగా ఇలా ఫ్లోర్కి 2, ఇక్కడ ఎగ్జాంపుల్కి మనం చూద్దాం, ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం అనుకోండి. రోడ్డు ఎటువైపు ఉన్నప్పటికీ ఫ్లోర్కి ఇలా 2 ఫ్లాట్లు తీశారని అనుకుందాం. ఇది ఒక బెడ్రూము, ఇది ఒక బెడ్రూము, ఇది కిచెన్ అనుకోండి, ఇది కిచెన్ అనుకోండి, ఇది ఒక బెడ్రూము, ఇది ఒక బెడ్రూమ్ అని అనుకోండి. ఎగ్జాంపుల్కి ఇది రెగ్యులర్ ప్లాన్, నేను ఇచ్చే ప్లాన్ అని నేను చెప్పట్లేదు. రెగ్యులర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి మీరు ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయం గురించి చెప్పడం కోసం నేను ఇలా డ్రా చేయడం జరిగింది. ఇది తూర్పు ఫేసింగ్ ఉన్నటువంటి అపార్ట్మెంట్ అనుకుందాం, ఇది పడమర ఫేసింగ్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ అనుకుందాం. ఎగ్జాంపుల్కి చాలా ప్లాన్స్లో 199 ప్లాన్స్లో లిఫ్ట్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలా ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇది మనకి ఏమవుతుందండి, ఈ ప్లేస్ ఈశాన్యము. దేనికి ఈశాన్యం అండి? ఈ ఫ్లాట్కి ఇది ఈశాన్యం అవుతుంది, ఈ ఫ్లాట్కి ఇది వాయవ్యం అవుతుంది. చూసారు కదా. ఇక్కడ వచ్చే ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే మనకు లిఫ్ట్ ఈశాన్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల కలిగే నష్టం ఏంటంటే సాధారణంగా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈశాన్యంలో గుంతలు ఉండాలి కదండి, కాబట్టి లిఫ్ట్ అక్కడ ఉండడం వల్ల మంచిదే కదండి అని అడుగుతూ ఉంటారు. కాకపోతే ఇక్కడ వచ్చే ఇబ్బంది ఏంటంటే అది మెకానికల్ పార్ట్. ఎప్పుడైతే మన అపార్ట్మెంట్కి ఈశాన్యంలో ఒక గుంతను ఏర్పాటు చేసి లిఫ్ట్ అనేది మెకానికల్ పార్టు, ఐరన్ బాడీతో తయారు చేయబడి కౌంటర్ వెయిట్స్ అంటే లాట్స్ ఆఫ్ వెయిట్, చాలా సుమారుగా ఒక 400 నుంచి 500 కేజీలు వెయిట్ ఇంటి మొత్తానికి ఈశాన్య భాగంలో, తూర్పు భాగంలో, అదేవిధంగా ఉత్తర భాగంలో కొన్ని చోట్ల ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇలా కార్నర్లో ఎప్పుడైతే మనం బరువుని, మన గొయ్యి ఒకటే చూస్తున్నాం, అది కాదండి, బరువును కూడా తీసుకొచ్చి ఎప్పుడైతే ఈశాన్యంలో పెట్టామో మనకి ఆర్థికంగా ఇబ్బందులు పడడం, అదేవిధంగా పిల్లలు మంచి స్థాయికి రాకపోవడం అనేటటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఈశాన్యంలో ఇంటికి అంటే ఫ్లాట్కి అతుకు పెట్టి ఉన్నటువంటి ఫ్లాట్ని మనం అద్దెకు వెళ్ళడం కానీ అదేవిధంగా కొనుగోలు చేయడం కూడా అస్సలు మంచిది కాదు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇకపోతే ఈ పడమర ఫేసింగ్కి సంబంధించిన ఫ్లాట్కి అయితే ఇది వాయవ్య భాగం అవుతుంది. వాయవ్య భాగంలో మనకి అంత ప్రధానమైన దోషం కాదు. పడమర ఫేసింగ్కి ఎప్పుడైతే పడమర వాయవ్యంలో లిఫ్ట్ అతికించి ఉందో అప్పుడు అంత ప్రధానమైన దోషం కావట్లేదు. ఎందుకంటే పడమర ఆ ప్లేస్ వాయువ్యం ఏదైతే ఉందో అది చంద్రస్థానం. చంద్రుడు ఏంటంటే చంద్రుడు మనస్సు కారకుడు, అంటే మనసును స్థిమితంగా ఉండనివ్వడు అని మనకి శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి పడమర వాయువుల్లో లిఫ్ట్ ఉన్నప్పుడు మనస్సు స్థిమితంగా ఉండదు. ఆ యజమానికి కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ మనసు స్థిమితంగా ఉన్న 10 రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా టెన్షన్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మన ఈశాన్యంలో లిఫ్ట్ ఉండడం కన్నా పడమర వాయవ్యంలో ఈ ఫ్లాట్కి లిఫ్ట్ ఉండడం అంత ప్రధానమైన దోషం కాదు. మనకి అదేంటండి ఇక్కడ మంచిది కాదన్నారు, అక్కడ మంచిది కాదన్నారు, మరి ఎక్కడ పెట్టాలండి అని అడిగితే
ఎక్కడ పెట్టినా కూడా ఏ ఫ్లాట్కి అతికించకుండా సపరేట్గా పెట్టడం అనేది ఉత్తమమైన మార్గం. అది రాబోయేటటువంటి ప్లాన్లో మనం విశ్లేషణ చేసుకుందాం. కాకపోతే ఎవరైనా సరే అలా పెట్టరండి, ఎందుకంటే ప్లేస్ వేస్ట్ అయిపోతుంది, కారిడార్ వేస్ట్ అయిపోతుంది. ఆ ప్లేస్ అనేది మనం ఇలా ఫ్లాట్లో కలుపుకుంటే కొంచెం గదులు పెద్దగా వస్తాయి అని ఆలోచిస్తారు తప్పితే మనకి అది మంచిదా కాదా అనే విషయాన్ని ఆలోచించేటటువంటి వ్యక్తులైతే చాలా అరుదుగా ఉన్నారు. కాబట్టి ఈ అపార్ట్మెంట్లు కూడా కట్టేసి అమ్మేసేదే కదా, మనం చెట్టుకునేది కాదు కదా, కొనుక్కున్నవాడు పోతాడు కదా అనే విధంగా ఆలోచించేటటువంటి బిల్డర్స్ కూడా ఈ విధమైనటువంటి పొరపాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈశాన్య భాగంలో లిఫ్ట్ అతికించి, అంటే ఆ ఫ్లాట్కి అతికించి ఉన్నటువంటి ఫ్లాట్ ఏదైనా సరే మీరు అద్దెకు వెళ్ళడం కానీ కొనుగోలు చేయడం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు. ఇలా వాయవ్యంలో అయితే కొద్దిగా పర్వాలేదు, అంటే దోషం పూర్తిగా లేదని చెప్పను, పర్వాలేదు, భయపడాల్సినంత అవసరం అయితే లేదు. ఇకపోతే ఈ లిఫ్ట్ గురించిన విశ్లేషణ మీకు బాగా అర్థమైందే అనుకుంటున్నాను. ఇంకా మనకు కొన్ని చోట్ల ఏమవుతుందంటే తూర్పు మధ్యస్థానంలో ఇలా ఇస్తుంటారు. ఇలా తూర్పు మధ్యస్థానంలో గృహంలో తూర్పు మధ్యస్థానం ఎప్పుడైతే పోతుందో తూర్పుకు అధిపతి ఎవరండి? ఇంద్రుడు. ఇంద్రుడు అంటే ఏంటంటే దేవతలకు అధిపతి. అంటే ఇంద్రుడు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏంటంటే ఒక స్థాయిలో ఉండడం, సమాజంలో గౌరవం ఉండడం, అదేవిధంగా అది సూర్యుడికి కూడా మనకి పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యకారకుడు మనకు సూర్యుడు. ఎప్పుడైతే గృహానికి, ఇది అపార్ట్మెంట్ అనే కాదు, ఇండివిజువల్గా కూడా మనకు తూర్పు మధ్యస్థానంలో ఎప్పుడైతే లిఫ్ట్ ఇచ్చామో అలాంటి సందర్భంలో మనకి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి. కావాలంటే మీకు మీరుగా చాలా ఇళ్లలో ఇప్పటికే అమలు చేసి ఉన్నారు. దాన్ని మీరు ఒకసారి అలా లిఫ్ట్ ఉన్నటువంటి ఇంటి వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు, వారి బాగోగులు కనుక్కుంటే మీకు ఖచ్చితంగా ఈ విషయం అవగతమవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తూర్పు మధ్యస్థానంలో మనం లిఫ్ట్ ఏర్పాటు చేయడం మంచిది కాదు అనే విషయాన్ని తెలియజేస్తూ నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు కన్సల్టెంట్. ధన్యవాదాలు.